వైసీపీ బలంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంచనా ఏంటి? 11 ఎమ్మెల్యే స్థానాలు వచ్చినప్పటికీ కూడా 40% ఓటింగ్ వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఇది ప్రజల్లో చాలా పెద్ద బలమే అని చెప్పాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. దాంతోపాటు ఇప్పటికీ కూడా కేంద్రంలో జగన్మోహన్ రెడ్డి హవా తగ్గలేదు అన్న అభిప్రాయం కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల్లో ఉంది. దీనికి కారణం రాజ్యసభలో ఏపీ నుంచి 11 ఎంపీ స్థానాలు ఉంటే 11 ఎంపీ స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతిలోనే ఉన్నాయి. మరో 2 ఏళ్ల వరకు తెలుగుదేశం పార్టీకి అక్కడ పట్టుచిక్కే అవకాశం కూడా లేదు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్సీపీ అసలైన బలాన్ని టార్గెట్ చేయబోతున్నారా? రాజ్యసభలో ఏ బిల్లు పెట్టినా కూడా ఎంపీల మద్దతు అయితే, వైసీపీ ఎంపీల మద్దతు అయితే ఎన్డీఏ కూడా అవసరం. ఆ కారణంగానే నరేంద్ర మోడీ, అమిత్ షా కూడా జగన్మోహన్ రెడ్డితో చాలా సానుకూలంగా సంయమనంతో ఉంటున్నారు అన్న అభిప్రాయం కూడా తెలుగుదేశం పార్టీ అధినేతలో ఉంది. దీన్ని బ్రేక్ చేయడం ఎలా? జగన్మోహన్ రెడ్డిని ఎక్కడ బలహీనపరిస్తే పూర్తిగా తన అదుపులోనికి పరిస్థితులు వస్తాయి అని చంద్రబాబు నాయుడు భావిస్తూ ఉన్నారంటే, రాజ్యసభ ఎంపీల్లో వైఎస్ఆర్సీపీ బలాన్ని పడగొడితే అప్పుడు కేంద్రంలో జగన్మోహన్ రెడ్డి హవా తగ్గిపోతుంది. అప్పుడు తాను ఏం చెప్పినా ఎన్డీఏ పెద్దలు కూడా వింటారు అన్న అభిప్రాయంతో చంద్రబాబు నాయుడు ఉన్నట్టు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు మళ్ళీ వైసీపీ రాజ్యసభ ఎంపీల కొనుగోలుకు తెరలేపారు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. సాక్షి పత్రిక ఈరోజు ప్రధానంగా ఈ అంశంపైనే కథనాన్ని కూడా ప్రచురించింది. అంటే పక్కా సమాచారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి ఉండాలి. వైఎస్ఆర్సీపీ రాజ్యసభ ఎంపీలని టార్గెట్ చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు అని. ఇప్పుడు మొత్తం 11 మందిలో చూస్తే అసలు ఎవరు చంద్రబాబు నాయుడు గాలానికి దొరికే అవకాశం ఉంది అనేది ఒక అంచనా సూచాయిగా చూస్తే, ఏదో చంద్రబాబు నాయుడు అయితే రాజ్యసభ ఎంపీలకు ఒక్కొక్కరికి 40 కోట్ల రూపాయల నుంచి 70 కోట్ల రూపాయల వరకు ఆఫర్ చేస్తున్నారు అన్నది ప్రతిపాదన అంట. సాక్షిలో రాసిన దాని ప్రకారం 40 కోట్ల నుంచి 70 కోట్ల రూపాయల వరకు. దాంతోపాటు వెంటనే రాజీనామా చేసేయండి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, వెంటనే ఎలాగో ఎన్నికలు వస్తాయి కాబట్టి, బై ఎలక్షన్ వస్తుంది కాబట్టి రాజ్యసభ సీట్లకి, ఏపీలో ఎమ్మెల్యేల మొత్తం బలం మనకే ఉంది కాబట్టి వైఎస్ఆర్సీపీకి ఒక్క రాజ్యసభ సీటు కూడా దక్కే అవకాశం లేదు కాబట్టి మేమే మళ్ళీ మిమ్మల్ని క్యాండిడేట్లుగా నిలబెట్టి మళ్ళీ తెలుగుదేశం పార్టీ మీద గెలిపించుకుంటామని చంద్రబాబు నాయుడు ప్రతిపాదన ఆఫర్ ఇస్తూ ఉన్నారన్నది వైసీపీ సాక్షి మీడియా చెబుతున్న అంశం. దీనికి ఎంతమంది అంగీకరిస్తారు? ఒకవేళ డబ్బులు ఇచ్చి తీసుకొని రాజీనామా చేయించి ఆ తర్వాత వాళ్లకు ఆఫర్ ఇవ్వకుండా, వాళ్ళకు టికెట్ ఇవ్వకుండా, తనకు కావాల్సిన వాళ్లకు మరోసారి ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైనా పారిశ్రామికవేత్తలు ఉంటే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్లకు టికెట్ ఇచ్చి వాళ్ళని గెలిపించుకుంటే డబ్బులతో పాటు మళ్ళీ టికెట్ వస్తుంది, మళ్ళీ రాజ్యసభ సీటు కూడా వస్తుంది అని వెళ్ళిన వైసీపీ నుంచి ఒకవేళ వెళ్తే వాళ్ళంతా బకరాలు అవుతారు అన్నది వైసీపీ చెబుతున్న మాట. వైవి సుబ్బారెడ్డి అయితే వెళ్ళే అవకాశం లేదు. ఆయన జగన్మోహన్ రెడ్డికి బంధువు, ఆయన ఇలాంటి ఆఫర్లకు వెళ్ళే అవకాశం లేదు. గొల్ల బాబురావు, ఈయన దళిత సామాజిక వర్గానికి చెందినవారు. జగన్మోహన్ రెడ్డికి పార్టీ పెట్టినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డితోనే ఉన్నారు. మధ్యలో ఒక విధంగా ఆయన మంత్రి పదవి రాలేదన్న అసంతృప్తి వ్యక్తం చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏకంగా ఆయనకు రాజ్యసభకు పంపించేశారు. ఒకవేళ ఈ ఎన్నికల్లో ఆయన కూడా పోటీ చేసి ఉంటే ఓడిపోయారేమో. ఇప్పుడు రాజ్యసభకు వెళ్ళారు కాబట్టి ఆయనకి ఇంకా చాలా కాలం పదవి కాలం ఉంది. దాంతోపాటు విజయసాయిరెడ్డి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళే అవకాశమే లేదు. బీదా మస్తాన్ రావు, ఈయన బ్యాక్గ్రౌండ్ తెలుగుదేశం పార్టీనే. ఆ మధ్య వైసీపీలోనికి రావడం, వెంటనే రాజ్యసభ సీట్ ఇవ్వడం జరిగింది. మరి బీదా మస్తాన్ రావు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రాధాన్యతకు కట్టుబడి ఉంటారా లేదా అన్నది చూడాలి. ఆర్ కృష్ణయ్య బీసీ సంఘం నాయకులు, ఆయన తెలంగాణకు చెందిన వారైనప్పటికీ కూడా ఈయనకు రాజ్యసభ సీట్ ఇచ్చినప్పుడు ఏపీలోని బీసీ సంఘాల నుంచి ప్రతిఘటన వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి ఆర్ కృష్ణయ్యకు టికెట్ ఇచ్చారు, గెలిపించారు. ఇప్పుడు ఆయన ఏమన్నా హ్యాండ్ ఇస్తారా? లేకుంటే జగన్మోహన్ రెడ్డి తాను తెలంగాణకు చెందిన వ్యక్తినైనా సరే తీసుకొని వచ్చి అనేక విమర్శలు వచ్చినా సరే రాజ్యసభకు పంపించారు కాబట్టి అన్న ఉద్దేశంతో ఈ 40 కోట్లు 70 కోట్ల ఆఫర్లకు టెంప్ట్ కాకుండా ఉంటారా అన్నది చూడాలి. నిరంజన్ రెడ్డి న్యాయవాది, జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత కేసులను కూడా ఈయన వాదిస్తూ ఉంటారు. ఈయన వెళ్ళే అవకాశం లేదు. మేడా రఘునాథ్ రెడ్డి అంటే కడప జిల్లాకు చెందినవారు. వీళ్ళ అన్న అయితే తెలుగుదేశం పార్టీలోనికి వెళ్ళిపోయారు టికెట్ రాకపోవడంతో, రాజంపేట టికెట్ రాకపోవడంతో. సో ఇప్పుడు మేడా రఘునాథ్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కమిట్ అయి ఉంటారా, ఎంతవరకు ఉంటారు అన్నది చూడాలి. వీళ్ళంతా వెళ్ళిపోతారని కూడా మనం చెప్పడానికి లేదు, అది వాళ్ళని కించపరచడమే అవుతుంది జస్ట్. దాంతోపాటు అయోధ్య రామరెడ్డి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా దగ్గర వ్యక్తి. ఆయన వెళ్ళే అవకాశాలు చాలా చాలా తక్కువ. మోపిదేవి వెంకటరమణ జగన్మోహన్ రెడ్డి కేసులో ఈయన కూడా ఉన్నారు. ఈయనకు తొలుత మంత్రి పదవి ఇచ్చారు, ఆ తర్వాత రాజ్యసభకు కూడా జగన్మోహన్ రెడ్డి పంపించారు. ఈయన కూడా అంత ఈజీగా జగన్మోహన్ రెడ్డిని వదిలే ప్రసక్తి లేదు. పిల్లి సుభాష్ చంద్రబోస్
ఈయన జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నారు. ఈయనకు కూడా మంత్రి పదవి ఇచ్చారు. ఆ తర్వాత రాజ్యసభకు కూడా జగన్మోహన్ రెడ్డి పంపించారు. నత్వాని రిలయన్స్కి సంబంధించి రిలయన్స్ గ్రూప్కి చెందిన పరిమల్ నత్వాని, ఈయనైతే 40 కోట్లు 70 కోట్ల డబ్బులు తీసుకొని అట్లా వాళ్ళకైతే వెళ్ళే అవకాశాలు లేవు. ఆయన తెలుగుదేశం పార్టీలోనికి వెళ్తే అక్కడ ఏదో కొత్తగా తనకు వచ్చే లాభము లేదు, నష్టము లేదు. వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా వాళ్ళ హవాని వాళ్ళు చలాయించగలుగుతారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఎవరిని టార్గెట్ చేస్తారు చంద్రబాబు నాయుడు? ఆర్థికంగా బలంగా ఉన్న బలహీనంగా ఉన్న వాళ్ళని టార్గెట్ చేసే అవకాశం అయితే ఉంది. అందులోనూ వెనుకబడిన వర్గాలను అయితే టార్గెట్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు. మేబీ ప్రలోభ పెట్టడానికి ఆర్థికంగా వీక్గా ఉన్న వాళ్ళని అయితే టార్గెట్ చేసే ప్రయత్నం అయితే చేస్తారు. మరి ఎంతమంది పడతారు ఏంటి అన్నదైతే కాలమే నిర్ణయించాలి. 70 కోట్ల రూపాయలు నిజంగా ఆఫర్ చేసుకుంటే అది చాలా పెద్ద అమౌంట్. కాబట్టి 70 కోట్ల రూపాయలు ఇస్తాము అని అన్నప్పుడు దానికి టెంప్ట్ కాకుండా నీతి నిజాయితీకే కట్టుబడి నిలబడడం కూడా చాలా కష్టం కొందరికి, ఆర్థికంగా బలహీనంగా ఉన్న వారికి, అలాంటి వారికి. సో అలాంటి వాళ్ళు ఒకరిద్దరు ఏమైనా 11 మందిలో మొత్తం లాగడం అయితే చంద్రబాబుతో అయ్యే పని కాదు. ఎందుకంటే వీళ్ళు కూడా ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. వైఎస్ఆర్తో జగన్మోహన్ రెడ్డితో చాలా క్లోజ్గా ఉండే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి చేసిన పని ఏంటంటే రాజ్యసభ ఎంపీల వరకు చాలా సన్నిహితంగా చాలా నమ్మకంగా ఉండే వాళ్ళకి ఎక్కువగా ఇచ్చుకుంటూ వెళ్ళారు. సో అయినప్పటికీ కూడా 70 కోట్ల రూపాయల ఆఫర్ అన్నప్పుడు ఒకరిద్దరు ఏమన్నా అటువైపు మొగ్గు చూపొచ్చేమో, కానీ ఓవరాల్గా విపరీతంగా జీరోకు పడగొట్టడమో లేకుంటే సగానికి పైగా తీసుకోవడం అనేది అంత ఈజీ అయిన వ్యవహారం కాదు. అయితే ఒక్కటి ఉంది మళ్ళీ ఇక్కడ, తెలుగుదేశం పార్టీతో ఉంటే, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీతో ఉంటే డబ్బులు సంపాదించుకోవచ్చు, కాంట్రాక్టులు ఎక్కువగా సాధించుకోవచ్చు, ఇలాంటి వైఖరి కూడా ఉంది. వైఎస్ఆర్సీపీతో పోలిస్తే తెలుగుదేశం పార్టీ వద్ద ఉంటే ఆర్థిక ప్రయోజనాలు, పనులు కూడా ఎక్కువ అవుతాయి అన్న ఒక ఇంప్రెషన్ కూడా ఉంది. సో వాటికి టెంప్ట్ అయ్యి ఏమన్నా మరో ఒకరో ఇద్దరు వెళ్తారా? అలా వెళ్ళే పారిశ్రామికవేత్తలు కూడా ఇక్కడ కనిపించలేదు. తెలుగుదేశం పార్టీలోనికి వెళ్తే మాకు పనులు జరుగుతాయి అని ఆలోచించి, మరి అంత కిందిగా ఆలోచించి వెళ్ళే అంత పర్సన్స్ కూడా ఈ జాబితాలో కనిపించడం లేదు. సో ఓవరాల్గా 70 కోట్లు 40 కోట్లు 50 కోట్లు 60 కోట్లు అన్నప్పుడు దానికి ఆ డబ్బు కాసిపడి ఒకరిద్దరు ఏమన్నా అటు ఇటు మారుతారేమో చూడాలి. లేకుంటే వాళ్ళు కూడా నిజాయితీగా జగన్మోహన్ రెడ్డితో ఉంటారా అన్నది కూడా కాలమే నిర్ణయించాలి. 2014 తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలను 23 మందిని చంద్రబాబు నాయుడు తీసుకున్నారు అప్పట్లో. ఇప్పుడు ఎమ్మెల్యేలను వదిలిపెట్టి రాజ్యసభ ఎంపీలు టార్గెట్ చేస్తున్నారు. కేవలం రాజ్యసభ ఎంపీని తీసుకోవడం ద్వారా వైఎస్ఆర్సీపీని వీక్ చేయాలి అన్న లక్ష్యంతోనే ఆయన ముందుకు వెళ్తున్నట్టుగా ఉంది. ఎందుకంటే రాజ్యసభలో ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పెట్టి బిల్లులు ఉండవు, అవకాశం కూడా ఉండదు, అది కేంద్రానికి సంబంధించింది. ఇంకా ఇక్కడ శాసనమండలిలో ఎమ్మెల్సీని, వైసీపీ ఎమ్మెల్సీలని టార్గెట్ చేస్తూ ఉన్నారు అంటే శాసనమండలిలో బిల్లులకు ఆటంకం ఉండకుండా చూసుకునేందుకు ఏమన్నా టార్గెట్ చేస్తున్నారా ఎమ్మెల్సీని, వైసీపీ ఎమ్మెల్సీని అని అనుకోవడానికి వీలుంటుంది. అలా కాకుండా రాజ్యసభలో వైసీపీ ఎంపీలని భారీగా 40 కోట్ల నుంచి 70 కోట్ల రూపాయల వరకు అటువైపు నుంచే ప్రతిపాదన ఇవ్వడంతో పాటు మళ్ళీ రాజ్యసభ టికెట్ ఇచ్చి గెలిపించుకుంటామంటున్న అంత పెద్ద ఆఫర్లు ఇస్తూ ఉన్నారు అంటే కేవలం రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిని వీక్ చేయాలి, తాను బలపడాలి అన్న కోణంలోనే చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నట్టుగా ఉంది. అయితే ఏదేమైనా కూడా ఇలా ఎంపీలని కొనుగోలు చేసినా, వాళ్ళని ప్రలోభపెట్టి తీసుకున్నా దానివల్ల తాత్కాలికంగా ఎవరికైనా ప్రయోజనాలు ఉంటాయి, కానీ దీర్ఘకాలికంగా భారీ నష్టాన్ని చవిచూస్తారు. కాకపోతే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ మొత్తం ఓవరాల్గా ఒక కంక్లూజన్కి వచ్చారు. ఈ నీతి నిజాయితీ రాజకీయం, మాటకు కట్టుబడి ఉండడం, ఇవన్నీ ఒక ట్రాష్. ఇవంతా ఏం చేసినా ఒక 5 ఏళ్ళు యథావిధిగా చేసుకుంటూ వెళ్ళాలి. ఒకవేళ ప్రజలకు వ్యతిరేకత వచ్చి ఓడించినా మళ్ళీ 5 ఏళ్ళు గ్యాప్ ఇచ్చి మళ్ళీ 5 ఏళ్ళకి గెలిపిస్తారు. ఉన్న 5 ఏళ్ళని విపరీతంగా ఆ అధికారాన్ని చెలాయించాలి అన్న ధోరణితో తెలుగుదేశం పార్టీ నాయకత్వం ముందుకు వెళ్తోందా? ఎవరైనా సరే మాట్లాడకూడదు, మాట్లాడే ప్రతిపక్షాన్ని వీక్ చేసుకుంటూ వెళ్తే, వాళ్ళనే ఆత్మరక్షణలోనికి నెడుతూ వెళ్తే ఇక మనల్ని ఎదురు ప్రశ్నించరు, దూకుడుగా మన మీదకు రారు అన్న కాన్సెప్ట్ని ఫాలో అవుతున్నారా అన్న అభిప్రాయం అయితే కలుగుతుంది. సో రాజ్యసభ ఎంపీలను అయితే టార్గెట్ చేశారు అన్నది అయితే వైసీపీ కూడా నిర్ధారిస్తోంది. వీళ్ళలో 11 మంది ఉన్నారు. కొందరు ఆర్థికంగా బలహీనంగా ఉన్న వాళ్ళు ఉన్నారు, వెనుకబడిన వర్గాల వాళ్ళు ఉన్నారు, కొందరు అగ్రవర్ణాలకు చెందిన వారైనప్పటికీ కూడా రాజకీయంగా ఈ మధ్య కొద్దిగా కుటుంబాలతో తేడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. సరే, వీళ్ళలో ఎవరు టార్గెట్ అవుతారు, ఎవరు చంద్రబాబు నాయుడు ఆఫర్కు పడతారు అన్నదైతే కాలమే నిర్ణయించాలి. చంద్రబాబు నాయుడు ఇలా కొంటారా తీసుకుంటారా అన్న చర్చ అయితే అనవసరం. ట్రాక్ రికార్డ్ చూస్తే చంద్రబాబు నాయుడు ఇలాంటి పనులు గతంలో కూడా చేశారు. ఏకంగా తెలంగాణలో అధికార పార్టీ ఎమ్మెల్యేలని కొనుగోలు చేసేందుకు ప్రయత్నించి ఓటుకు నోటులో వ్యవహారం ఎంత దూరం వెళ్ళిందో కూడా అందరికీ తెలుసు. 2014 నుంచి 19 మధ్యలో 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలని తీసుకున్నారు. అది ఎలా జరిగిందో కూడా అందరికీ తెలుసు. వాళ్ళంతా ఆకర్షితులై వచ్చారని కబుర్లు చెప్తూ ఉంటారు, కానీ
ఎవరైనా సరే ఒక పార్టీ అధికార పార్టీలోనికి ఒక వ్యక్తి ఫిరాయిస్తూ ఉన్నారంటే తప్పనిసరిగా ఏదో ఒక ప్రలోభాలు ఏదో ఒక లాభాలు ఆశించే వాళ్ళు ఫిరాయిస్తారు. కానీ ప్రజా ప్రయోజనాల కోసం పార్టీలు మారారు, అధికార పార్టీ వైపు వెళ్ళారు, అభివృద్ధి కోసం ప్రజల కోసం అని ఎవరైనా చెప్తే అవి చెవులో పూలు పెట్టడం.